హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏమిటంటే తాగుబోతు మొగుడు పార్ట్ 8 అన్నమాట. ఈ స్టోరీ అయితే రియల్ స్టోరీ అండి, మా దగ్గర బంధువులది అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రండిరా రండి. నిన్న పొద్దున్న నేను ప్రేమగా మాట్లాడిందనుకో ఏమో, మా ఆయన అస్సలు తాగి రాలేదు. రాత్రిపూట ఎందుకు బయట అంటే ఇనలేదు. టీ అన్న తాగుతాడేమో అడుగుదాముండు. ఏమండి లేండి, తెల్లగా అయిపోయింది. అబాబాబాబా ఏమన్నా గురుక, చెవులు గీ అంటున్నాయి. పిల్లలు అందుకే పిల్ల దగ్గర పడుకునే భయపడతారు. గీత, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఏంటి నా కొత్తగా మాట్లాడుతున్నాడు? ఏమైందండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు నాతోనా? ఏ ఊరికే చెప్పాలనిపించి చెప్తి అంతే. ఏమైందండి? నిన్న రాత్రి తాక్కోకుండా వచ్చారా? నేను నిన్న నా డబ్బులు లేక తాగలేదు. దీంతో నా ప్రేమగా మాట్లాడి డబ్బులు ఇప్పించుకొని ఎట్లన చేసి పొద్దు తాగాల్సిందే. ఏమైందండి? అడిగిన దానికి సమాధానం చెప్పుకోకుండా అవతలు తిరిగి నిలబడారే. ఏ నువ్వు బాధపడతావని తాగలేదు గీత. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుదా నీకి? నిజమా అండి? మీరే నేర్చి మాట్లాడుతూ ఉండేది. అయ్యో నాకు ఎంత సంబరమైతా ఉందో. సర్లేండి, పోయి నేను టీ పెట్టుకొస్తాను. మీకు అంగేసుకోండి. రాత్రి ఉడుకుండదని అంగిగానే వేసుకోకున్నట్లు అట్లే పడుకుని శ్రీ పాపం. అబ్బా, ఎవరి పిల్ల ఇంత అందంగా ఉంది, చూస్తే అట్లే లేపుకోబుద్ధి అవుతుంది. మా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఈ పిల్లకేం పని? ఏరా మామ, ఎన్నెన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎప్పుడు వస్తుంది హైదరాబాద్ నుంచి? నాకేమైందిరా మామ, జబర్దస్తుకున్నాను. మీ ఫ్రెండా అండి ఆయన? అవును గీత, వీడు నా చిన్ననాటి ఫ్రెండు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసే చదువుకున్నాం. 10 అయిపోయినాక అక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు గాని మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు. వారిని ఈ గుండుగానికి ఇంత అందమైన పెండ్లం సిక్కిందా? ఏమైందిరా నీకు అంత షాకింగ్ గా చూస్తున్నావు? ఏం లేదు, నీకెప్పుడు పెండ్లైనా అని. 4 సంవత్సరాలు అవుతుందిరా పెండ్లయ్యి. పెండ్లికి పిలిస్తే నువ్వు రాలేదు కదా. ఈయనేమి నన్ను ఒక మాదిరి చూస్తా ఉన్నాడు. ఇంకేంట్రా మామ విశేషాలు? ఏం జాబ్ చేస్తున్నావు? ఏం కథ? ఇంకక్కడ ఓన్రా హైదరాబాద్ కి. ఈడే ఏదో ఒకటి పని చేసుకొని ఈడే ఉంటాను. పెళ్లి చేస్తదంట మా అమ్మ. ఈయనకేమైంది? మిడుగుడ్లు వేసుకొని నన్నే చూస్తా ఉన్నాడు. ఎప్పుడైనా ఆడవాళ్ళని చూసినాడా లేదా? అవునారా, చూసినారా మరి పిల్లని? లేదురా, ఇప్పుడిప్పుడే చూస్తున్నా. ఈయనేమి ఇప్పుడిప్పుడే చూస్తున్నా అని నన్ను చూస్తా ఉన్నాడు. ఏదో తేడా పడుతోంది నాకు. అసలే వీడు తాగుబోతని విన్నాను. వీడిని బుట్లోకి వేసుకొని ఒకనాడు దాన్ని లాగాల. ఏంరా అప్పటి నుంచి ఏమో ఆలోచిస్తా ఉన్నావు? అదేరా, తాగేకి బయటికి పోదామా? హైదరాబాద్ నుంచి 4 బీర్లు పట్టుకొచ్చాన్రా. అవునారా, పద 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 పోదాం పద. ఓ అన్న, అతను ఇప్పుడిప్పుడే తాగేది ఇడిచి పెడతా ఉన్నాడు. నువ్వు మళ్ళీ అతనికి పురుగు లేపద్దు. నువ్వు తాగుతావేమో తాక్కపో. నా మొగుడిని మాత్రమే ఆటకి పిలుచుకోపోవద్దని మీరు. ఏయ్ గీత, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెల్దా నీకి? ఏమో అతను నా ఫ్రెండ్ ప్రేమతో తెచ్చినాను అంటా ఉన్నాడు. పోతే పోతా, నీ పొద్దుఒకటే. వద్దండి, పోవద్దండి, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడిప్పుడే మారుతా ఉండరు మీరు. నేను మారినానని నీకెవరు చెప్పురి? నీతో డబ్బులు ఇప్పించుకునేకి నేను ఒకే నాటకం మాడినాను. నాతో డబ్బులు లేక నిన్న తాగలేదు అంతే. అయితే మీరు పొద్దున్నంతా చేసింది అబద్ధమా అండి? అవునే, అబద్ధము. వద్దండి ప్లీజ్ అండి, పోవద్దండి ప్లీజ్ అండి, నా మాట వినండి. తాగొద్దండి ప్లీజ్ అండి, నా మాట వినండి. వద్దండి, పోవద్దండి, వద్దండి. ఇప్పుడెప్పుడే తాగా విడిచి పెడుతున్నారండి. ఇప్పుడెప్పుడే విడిచి పెడుతున్నారు, వదిలేయండి. మీరేమి సంపాదించుకుంటా పర్వాలేదు కానీ మీరు పోయి తాగొద్దండి. అన్న, మీరైనా మా ఆయన వదిలిపెట్టండి అన్న. వద్దన్నా, పిలుచుకోపోవద్దన్నా, వద్దన్నా. దీంతోనేమి దినాము ఇది ఏడ్చిందే గాని పోదాం రారా మనము. అంగేం వేసుకోరా పోరా. యా అంగొద్దు గింగొద్దు, పోదాంపా. వీడిని ఇట్లే దినాము తాగిపిచ్చి దాన్ని నా వల్లో వేసుకోవాలా. అబ్బా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. ఇంటికాడ ఉంటే ఊకే ఏడుపులు. ఓ ఇంట్లో ఉండు బుద్ధే కాదు నాకు.
కాదన్నా అంగేసుకరా అంటే వేసుకరా లేదేంటికి అంగేసుకునే గిని ఇంట్లోకి పోయినాను అనుకో అది లాకేసి ఇడుస్తుంది బయట. అబ్బా ఏం తెలివి నువ్వు యాడో ఉండాల్సినోడు అన్నా ఈడుండవు. ఊరికే ఉండరా నువ్వు, నన్ను ఇంకా ఎక్కువ పోగొడతావు నువ్వు. వీణ్ణి ఇట్లే దినాము నమ్మియల్ల. అవునరా, ఎందుకురా నువ్వు నన్ను అన్నా అని పిలుస్తున్నావు అప్పటి నుంచి? నాకు మాత్రము నువ్వు తప్ప ఎవరుండారా, అందుకే అన్నా అని పిల్లలు అనిపించి పిలిచి అంతే. ఏమి పిల్లరాదా? ఏ అట్లేం లేదు, పిలొచ్చు గాని. సర్లేరా, బైక్లో నా బీర్లున్నాయి కదా, తీసుకొని వస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో. ఈ స్టోరీ అయితే రియల్ గా జరిగిందనమాట, మా దూరపు చుట్టాలదనమాట. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే వ్యూవర్షిప్ వచ్చాక చెప్దాం అనుకున్నాము. నిజంగా ఇలాగే జరిగింది, డిట్టు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.